సోషల్ మీడియా ఇస్ ద న్యూ పవర్ ఆఫ్ పీపుల్స్ వాయిస్ అని మార్క్ జకర్బర్గ్ అన్నారు. ఈ పవర్ ని యూజ్ చేసుకునే వాళ్ళకంటే మిస్యూజ్ చేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కూతుర్లని ట్రోల్ చేయడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, రేప్ థ్రెట్స్ ఇవ్వడం, హోమ్ మినిస్టర్ అనిత గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సిస్టర్ గురించి షర్మిల గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేయడం, ప్రతి క్రైమ్ కి పొలిటికల్ యాంగిల్ రుద్దడం, ఇవి ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో జరుగుతున్న విషయాలు. వాళ్ళ ఫేవరెట్ లీడర్ గురించి ఎవరైనా ఎగెయిన్స్ట్ గా మాట్లాడితే వాళ్ళ మీద అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేసి టార్చర్ చేస్తున్నారు. అంతేకాదు వైఎస్ షర్మిల అసలు వైఎస్ఆర్కే పుట్టలేదు అని, ఆవిడ కేవలం విజయంకి మాత్రమే పుట్టారు అని మొదలుపెట్టి బూతులతో ఎండ్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు. పాలసీల గురించో పాలన గురించో మాట్లాడాల్సింది పిల్లల గురించి, భార్య గురించి, అమ్మ గురించి ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పర్సనల్ అటాక్స్ చేస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయాలు ప్రజల మధ్యలోనో అసెంబ్లీలోనో జరగాలి, కానీ రాజకీయాలకి పర్సనల్ అటాక్స్కి తేడా లేకుండా కొంతమంది సోషల్ మీడియాలో నడిపిస్తున్నారు. దీన్ని సీరియస్గా తీసుకున్న కూటమి ప్రభుత్వం కొంతమంది సోషల్ మీడియా అబ్యూజర్స్ని అరెస్ట్ చేసింది. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించే హక్కు లాగేసుకుంటున్నారు, నోళ్లు మూయించేస్తున్నారు అని అంటుంటే, కూటమి ప్రభుత్వం మాత్రం అబ్యూజర్స్ని అరికట్టే ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు. ఈ ఇష్యూతో డీల్ చేయడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఒక బిల్ని ప్రెజెంట్ చేశారు, సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్. ఈ బిల్ గనుక పాస్ అయితే సోషల్ మీడియాని మిస్యూజ్ చేస్తున్న వాళ్ళు, సోషల్ మీడియాలో అబ్యూస్ చేస్తున్న వాళ్ళకి ఈ బిల్ కింద కఠినమైన శిక్షలు ఉంటాయి. ఈ బిల్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నది మనం వెయిట్ చేసి చూడాలి. కానీ ఈ బిల్ వర్కౌట్ అయినా అవ్వకపోయినా సోషల్ మీడియా అబ్యూస్ ఆపాల్సిన రెస్పాన్సిబిలిటీ మన అందరి మీద ఉంది. ఎందుకంటే ఈ అబ్యూస్ పొలిటికల్ లీడర్స్ వరకే ఆగదు, మిమ్మల్ని, నన్ను, అందరినీ ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇట్స్ హై టైమ్ వీ టేక్ రెస్పాన్సిబిలిటీ.